పిల్లలకి పేరు చెప్తానని చెప్పు చెప్పు. నేను తొమ్మిదో రాగా ఒక తాత నాకు నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్ళు ఇమ్మన్నాక ఇచ్చారు. ఇచ్చినాక ఆయన తాగు అన్నాడు. తాగు అన్నాక ఆయనకు తాగు అన్న అమ్మకు తాగు అన్న తాగు అన్న అయ్యా అందరికి తాగు అంటారు. అందరికి తాగు అన్నయ్యా దంట పెళ్లి ఎత్తువి ఇంటి పనులు వంట పనులు అది పిల్లలు నేను ఇస్తాను పెట్టి అట్లాగా లేకాను పెట్టే మాట పెట్టి మాట పెట్టి అవును కానీ తాత ఏంటే మనకి ఊరవతల బతుకులు ఇంకెన్ని రోజులు ఇట్లా వేయాలి ఎవరు అత్తరాట ఏమో ఆయన అచ్చుడు ఏందో రక్షకుడు ఏందో మన బతుకులు మాతాయి మనం మిస్ అయ్యాతాడట పాపాలు ఎప్పుడు పోతాయి మనం ఎప్పుడు రక్షించబడతాం మానే మనకు మిస్ అయ్యాతాడట గొర్రెలు కాసిన అవుతాత మిస్ అయ్యాతాడట మన బతుకులు మారుతాయట ఏమో తాత కాదు నువ్వు మెసేజ్ ఆడుతుంది కదా మరి నువ్వేమిస్తావు నేను మంచి గొర్రె పిల్లలు ఇస్తాను కాదు ఓ రోజు ఇచ్చే పెట్టినవురా నేను గారు రాగా తాత నీళ్ళు ఇచ్చానయ్యా కాదు అందరికి తాగానవా నువ్వు గంట పెద్ద మాట నువ్వు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొందిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. అరే ఓదేను అది దావీదు పట్టణానికి ఎవరు వచ్చినాడు గారా ఎవరో వచ్చిరాట మరి మనం ఏం కొట్టవా నువ్వు గొర్రె పిల్ల పట్టుకో నువ్వేం పట్టుకొస్తావు పర్వతాలు అరే ఓదే నువ్వేం చెప్తావు ఏం పట్టుకొస్తావు నువ్వు బంగారు సాంబ్రాలు పట్టుకో అరే నేనైతే కట్టెలు పట్టుకొస్తాను ఈ దుడ్డునే ఇస్తా నేను ఈ దుడ్డుని ఇస్తా మనం ఇక దావీదు పట్ల మన దావీదు ఎవరో ఏంది ఎవరు అత్తిరాడు ఎవరు పుట్టినాడుగా అటు పంపరు రాజులకు
చెన్నయ్య రాజులకు గొప్ప రాజుకు చెన్నయ్య రాజులకు రాజుకు చెన్నయ్య రాజులకు రాజుకు చెన్నయ్య